బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సామా రామ్మోహన్ రెడ్డి. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ నాయకులు అందిన కాడికి దోచుకున్నారని విమర్శించారు. కాళేశ్వరంలో భాగమైన 3 అధికారులపై ఏసీపీ రైడ్ చేస్తే 1000 కోట్ల అవినీతి సొమ్ము బయటపడింది. కేవలం అధికారుల వద్దే ఇంత సొమ్ము బయటపడితే ఇంకా నిర్ణయాలు తీసుకునే నాయకుల దగ్గర ఎంత సొమ్ము బయటపడుతుందో అని విమర్శించారు. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే అది కూలేశ్వరం అయిందన్నారు సామా. అవినీతి అంటేనే అవినీతి. కాళేశ్వరం అనేటటువంటి అతిపెద్ద కుంభకోణంలో ఒక 3 అధికారులను అరెస్ట్ చేస్తే, ఏసీబీ దాడులు చేస్తే 1000 కోట్లు రాలినాయి. 1000 కోట్లు. మీరు మనుషులా లేకపోతే ఇంకేమన్నా? అసలు ఎవడి సొమ్ము ఎవడు తిన్నాడు? పందికొక్కులు తిన్నట్టు. పందికొక్కులు కూడా అసహించుకుంటాం మేము. అడవి పందులు తిన్నట్టు తిన్నారు. నీటి మీద చేసినటువంటి దగాగాక రాష్ట్ర భవిష్యత్తుని ఆర్థికంగా అతలాకుతలం చేసుకుంటా అప్పనంగా అడ్డగోలుగా పీక తిన్నటువంటిది ఈరోజు ఆ ఏసీబీ రేట్లలో పడ్డటువంటి అధికారులను చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ స్థాయిలో ఉంటున్నటువంటి అధికారుల కాడనే 1000 కోట్ల రూపాయలు రాలితే ఇక నిర్ణయాలు తీసుకొని అన్ని తెలివితేటల్ని రంగరించి కట్టినటువంటి జోబులు ఎన్ని వెళ్ళాలి? 1,00,000 కోట్లు వెళ్ళాలన్నా 10,000 కోట్లు వెళ్ళాలన్నా? కేవలం నీటి మీదనే 10,000 కోట్లు కమిషన్ల రూపకంగానో అవినీతి చేసి సంపాదించినటువంటి సొమ్ము మీ ఇక్కడ బాగుంది కాబట్టి ఈరోజు సోషల్ మీడియా మాధ్యమాలలో ముఖ్యమంత్రి గారి మీద, ప్రజాపాలన మీద, లేకపోతే మా యొక్క మంత్రుల మీద, ఈ ప్రభుత్వం మీద బురద జల్లేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.